కన్యా రాశి. ఈ రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలుపుకుంటే అది కన్యా రాశి అవుతుంది. ఆదాయం అనేది 8, వ్యయం 11 అవుతుంది. రాజపూజ్యం 3, అవమానం అనేది 3 అవుతుంది. వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయస్కరం. ప్రధానంగా కుటుంబ పరిస్థితుల్లో వీరు సంతృప్తికరంగానే ఉంటూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో సహనం అనేటువంటిది చాలా అవసరం ఉంటుంది ఈ సమయంలో వీరికి. ఎందుకంటే ఏమాత్రం మాట దొర్లినా కానీ అది విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీయవచ్చు. కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం మధ్యస్థంగానే ఉంది ఈ యొక్క కన్యా రాశి వారికి. వీరు జాగ్రత్త వహించి నడుచుకుంటే చాలా మంచిది. రాహుగ్రహం కూడా అంతంత మాత్రంగానే ఉన్నాడు. వీరు బృహస్పతి గ్రహానికి రాహుగ్రహానికి రెండింటికి కూడా ఆరాధన చేసుకుంటే చాలా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. ప్రతి సోమవారం కూడా శివుడికి రుద్రాభిషేకం చేయండి. చేయడం వల్ల దాని యొక్క పరిణామంతో ఎక్కువ నష్టాన్ని తగ్గించి చాలా తక్కువగా మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి.